the best academy. వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. ఈరోజు మనం భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎందుకు వార్తల్లో ఉందో తెలుసుకుందాం. భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి దాదాపు 40 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా ఆ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ సైట్లో పడి ఉన్న దాదాపు 337 టన్నుల విష వ్యర్థాలను తొలగించడంలో జరుగుతూ ఉన్న జాప్యాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు డిసెంబర్ 3, 2024న ప్రశ్నించడం జరిగింది. ఆ యొక్క జ్యుడిషియల్ యాక్టివిజం, ఆ కోర్టు ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఆ యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ సైట్ భోపాల్లో ఉన్న దాదాపు 337 టన్నుల విష వ్యర్థాలను దాదాపు 12 ట్రక్కుల ద్వారా 100 వర్కర్ల సహాయంతో ప్యాక్ చేసి వాటిని సేఫ్గా మరో ప్రాంతానికి తరలించి ఇండోర్కి దగ్గరలో ఉన్న పీతంపూర్ ఇండస్ట్రియల్ ఏరియా అనే ప్రాంతానికి తరలించి అక్కడ ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్టులో భాగంగా దాన్ని దహించి వేయాలనేసి, ఇన్సినరేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది అంటే మనకు 1984 డిసెంబర్ 3 తెల్లవారుజామున ఒక విషవాయువు మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీ, భోపాల్లో ఉన్న యూనియన్ కార్బైడ్ ఇండియా ఫ్యాక్టరీ లిమిటెడ్ వాళ్ళకు చెందిన ఒక పెస్టిసైడ్ ఫ్యాక్టరీ, పురుగుల మందు కర్మాగారం నుంచి ఈ యొక్క మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీక్ అవ్వడం వల్ల దాదాపు 5,000 మందికి పైగా ప్రజలు చనిపోయారని చెప్పేసి ప్రభుత్వ నివేదికల్లో తేలింది. దీని యొక్క నిజానికి ఈ డెత్ టోల్ 5,000 కాదు, దాదాపు 15,000 నుంచి 20,000 మందికి పైగా కూడా చనిపోయారని చెప్పేసి ప్రభుత్వ లెక్కల అంచనా. మరి ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీలో భాగంగా వెలువడిన ఈ మిథైల్ ఐసోసైనేట్ విషవాయువు యొక్క లక్షణాలు ఏంటంటే, ఇది వోలటైల్. మనకు ఎగ్జామ్లో అడుగుతారు ఇటువంటి గ్యాసెస్, వాటి యొక్క ప్రాపర్టీస్, లక్షణాలు మనం అవి గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ వచ్చేసి వోలటైల్, అంటే త్వరగా ఆవిరయ్యే గుణం గల వాయువు. ఇది త్వరగా ఆవిరయ్యే గుణము గల విషవాయువు. ఇది అలానే కలర్లెస్, అంటే దీనికి రంగు లేదు, రంగు లేని వాయువు. మరి ఇదొక కలర్లెస్ లిక్విడ్. ఇది ఎక్స్ట్రీమ్లీ ఫ్లేమబుల్, అంటే త్వరితంగా మండే గుణం కలది. ఇది ఎప్పుడైతే గాలిలో మిక్స్ అవుతుందో ఇది ఒక విస్ఫోటనంగా పరిభవించి చాలా ప్రజల ప్రాణాలు తీయడానికి ఆస్కారం ఉంది. మరి ఈ యొక్క ఇటువంటి కెమికల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, ముఖ్యంగా హెల్త్ ఇంపాక్ట్స్, ఆరోగ్య సమస్యలు. ఈ యొక్క మిథైల్ ఐసోసైనేట్ విషవాయువు వెలువడడం వల్ల మహిళల యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ దెబ్బతిన్నది. అంటే గర్భస్రావ సమస్యలు కావచ్చు, అలానే ఇన్ఫాంట్ మోర్టాలిటీ, చిన్నపిల్లల మరణాలు, ప్రీమెచ్యూర్ డెత్స్, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ కంటే కూడా త్వరగానే చనిపోవడము, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఇటువంటివి, వాళ్ళకు క్యాన్సరు, ఇటువంటి వాళ్ళకి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరి ఎన్విరాన్మెంటల్, పర్యావరణ సమస్యలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడైతే ఈ విషవాయువులు పర్యావరణంలోకి ఎంటర్ అయితే అక్కడ ఉన్న లోకల్గా ఉన్న జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, బయోడైవర్సిటీ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. అలానే క్రాప్ హెల్త్, పంటల యొక్క ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. అలానే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ పైన కూడా ఈ యొక్క విషవాయువుల ఇంపాక్టు చాలా ఉంటుంది. మరి బయో అక్యుములేషన్ ఏంటంటే, ఎప్పుడైతే ఇటువంటి విషవాయువులు, విష పదార్థాలు వాతావరణంలోకి విడుదలైనప్పుడు అవి నీటిలోకి ప్రవేశించి ఫుడ్ చైన్లోకి ఎంటర్ అవ్వడం వల్ల పొల్యూటెంట్స్ అనేవి ఆ వాటర్లో ఉన్న బయోడైవర్సిటీలో కావచ్చు, తద్వారా మనుషుల్లోకి కూడా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇటువంటి కెమికల్ డిజాస్టర్స్
ఈ యొక్క భోపాల్ గ్యాస్ దుర్ఘటనే కాకుండా ఇటువంటి రసాయన దుర్ఘటనలు ఇంకా దేశంలో ముఖ్యమైనవి ఏమన్నా ఉన్నాయా అంటే మనకు మొదటగా 2017లో ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో ఒక కెమికల్ క్లోరో మిథైల్ పైరిడైన్ ఒక కెమికల్ అనేది లీక్ అవడం వల్ల కంటైనర్ నుంచి ఈ యొక్క తుగ్లకాబాద్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఆ కెమికల్ పేరు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. ఆ కెమికల్ పేరు ఏంటంటే క్లోరో మిథైల్ పైరిడిన్. ఇది మనకు తుగ్లకాబాద్ గ్యాస్ దుర్ఘటనకు ప్రధాన కారణం. అలానే ఆంధ్రప్రదేశ్లో 2020లో విశాఖపట్నం ప్రాంతంలోని ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ నుంచి స్టైరీన్ అనే ఒక గ్యాస్ లీక్ అవ్వడం వల్ల కూడా చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నం గ్యాస్ లీక్ వచ్చేసి 2020లో స్టైరీన్ అనే గ్యాస్, స్టైరీన్. మరి ఈ స్టైరీన్ గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టైరీన్ అనేది కూడా ఒక కలర్లెస్ అంటే రంగు లేనిది ఇది కూడా హైలీ ఇన్ఫ్లేమబుల్, చాలా త్వరితంగా మండే గుణం కలది. ఈ యొక్క స్టైరీన్ని ప్లాస్టిక్స్ తయారు చేయడంలో వినియోగిస్తారు. స్టైరీన్ని ప్లాస్టిక్స్ తయారీలో స్టైరీన్ని వాడడం జరుగుతుంది. మరి అలానే చెన్నైలో 2023 డిసెంబర్లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది ఫర్టిలైజర్ ప్లాంట్ నుంచి. చెన్నై ప్రాంతంకు దగ్గరలో ఉన్న ఎన్నూరు అనే ప్రాంతం నుంచి ఒక గ్యాస్ పైప్ లైన్ లీక్ అవ్వడం వల్ల సైక్లోన్ మిచాంగ్ అనే ఒక సైక్లోన్ దాటికి ఒక గ్యాస్ పైప్ లైన్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ఫర్టిలైజర్ ప్లాంట్ నుంచి అమ్మోనియా వాయువు అనేది విడుదల అవ్వడం జరిగింది. అమ్మోనియా. సో మరి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ డిజాస్టర్స్ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి, ఆ డిజాస్టర్స్ జరిగినప్పుడు వెలువడిన విషవాయువులు, ఆ విషవాయువుల వల్ల ఇంపాక్ట్స్ ఏముంటాయో కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. మరి స్టైరీన్ వల్ల మనకు ఈ విశాఖపట్నం గ్యాస్ లీక్లో వెలువడిన ఈ స్టైరీన్ వల్ల మనకు ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయంటే ఐ ఇరిటేషను, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్ చెప్పాలంటే స్వల్పకాలిక ప్రభావాలు ఎలా ఉంటాయంటే ఐ ఇన్ఫెక్షను, నోస్ ఇరిటేషను, థ్రోట్ ఇరిటేషను, రీప్రొడక్టివ్ ఇష్యూస్ వస్తాయి. అలానే దీర్ఘకాలిక సమస్యలు ఎలా ఉంటాయంటే న్యూరోలాజికల్ సమస్యలు వస్తాయి. న్యూరోలాజికల్ సమస్యలు. మరి ఇవి కాకుండా ఇటీవల 2024 మేలో మరొక కెమికల్ రియాక్టర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. మహారాష్ట్రలోని డాంబివ్లీ అనే ఒక ఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలో ఒక కెమికల్ రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడం వల్ల దాదాపు 11 మంది వర్కర్లు చనిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2024 మే. సో ఎగ్జామ్లో ఇటీవల జరిగిన డాంబివ్లీ ఇండస్ట్రియల్ దుర్ఘటన, కెమికల్ రియాక్టర్ ఎక్కడ బ్లాస్ట్ అయింది అన్నప్పుడు మనకు మహారాష్ట్ర అని చెప్పేసి మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటువంటి కెమికల్ డిజాస్టర్స్ జరగకుండా ఏమైనా ఇనిషియేటివ్స్ ప్రభుత్వం తీసుకొనిందా అంటే 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగే వరకు కూడా భారతదేశంలో అంతగా ఇటువంటి కెమికల్ డిజాస్టర్స్ని కంట్రోల్ చేయడానికి అంత పటిష్టమైన చట్టాలు లేవనే చెప్పాలి. కానీ తొలిసారిగా ఈ 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తర్వాత మనకు తొలి చట్టం ఏమొచ్చిందంటే మనకు వీటిని కంట్రోల్ చేయడానికి
ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 తీసుకురావడం జరిగింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తర్వాత తీసుకొచ్చిన తొలి చట్టము. ఇది పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించాలో కొన్ని చట్టాలు, కొన్ని లాస్ ఇందులో ఉంటాయి. మరి దీని తర్వాత ఇంకా ఇనిషియేటివ్స్ ప్రభుత్వం ఏం తీసుకొనింది అంటే, దీనికంటే ముందు కూడా మనకు ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అనేసి ఒకటి ఉంది. ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఏం డీల్ చేస్తూ ఉంది అంటే, హజార్డస్ మెటీరియల్స్, ఈ విష పదార్థాలను హ్యాండిల్ చేసేటప్పుడు ఇండస్ట్రీలు ఈ విష పదార్థాలను, ఈ హజార్డస్ మెటీరియల్స్ను హ్యాండిల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటిపైన ఫోకస్ చేస్తుంది ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్. మరి ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన తర్వాత పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 అనేసి కూడా భారత ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అప్పటి వరకు ఏవైనా దుర్ఘటనలు జరిగితే, భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగే నాటికి అటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే అఫెక్ట్ అయి ఉంటారో విక్టిమ్స్, వాళ్లకు చెందాల్సిన నష్టపరిహారానికి సంబంధించిన సరైన చట్టాలు లేవు. మరి ఎప్పుడైతే ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిందో పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 తీసుకురావడం జరిగింది. ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ ఏం చేస్తుంది అంటే, ఏవైనా ఇండస్ట్రియల్ దుర్ఘటనలు జరిగినప్పుడు విక్టిమ్స్కి అవసరమైన నష్టపరిహారాన్ని త్వరితగతిన ఇవ్వడానికి తీసుకొచ్చిన చట్టం ఇదని చెప్పవచ్చు. మరి ఇంకా ఏమున్నాయంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 కూడా మనకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010 కూడా మనకు పర్యావరణానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవడానికి తీసుకొచ్చిన ఒక చట్టము, పోస్ట్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. ఎన్డీఎంఏ గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈ యొక్క కెమికల్ డిజాస్టర్స్ని హ్యాండిల్ చేయడానికి కొన్ని గైడ్లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం అని చెప్తారు. మరి ఈ ఎన్డీఎంఏ యాక్ట్ ద్వారా, ఈ ఎన్డీఎంఏ గైడ్లైన్స్ ఏం చెప్తుంది అంటే, అటువంటి కెమికల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు ప్రాపర్ ఇన్స్పెక్షన్ ఉండాలి, రెగ్యులేటరీ మెకానిజం పటిష్టంగా ఉండాలి, పటిష్టమైన నియంత్రణ చట్టాలు ఉండాలని చెప్పేసి ఈ ఎన్డీఎంఏ గైడ్లైన్స్ మనకు చెప్తుంది. మరి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎన్డీఎంఏ వచ్చేసి, ఎన్డీఎంఏ ఎప్పుడు ఏర్పాటైంది అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద ఏర్పాటైంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద, ఈ చట్టం కింద ఈ జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని, అథారిటీని తీసుకురావడం జరిగింది. మరి ఈ చట్టం కింద, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ 2005 కింద 3 లెవెల్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ ఉంటాయి. మొదటిది వచ్చేసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, ఈ చట్టం కింద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఇది హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. దీనికి అధ్యక్షతను వహించేవారు ప్రధానమంత్రి. మరి అలానే స్టేట్ లెవెల్లో వచ్చేసి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. దీనికి అధ్యక్షతను వహించేవారు వివిధ రాష్ట్రాలకు చెందిన చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్. మరి అలానే జిల్లా స్థాయిలో అయితే మనకు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేసి ఉంటుంది మనకు. దీనికి అధ్యక్షతను వహించేవారు జిల్లా కలెక్టర్. సో మనకు ఎన్డీఎంఏ గైడ్లైన్స్ కెమికల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఉన్నాయి. అలానే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 1884 అనేసి ఒకటి ఉంది. ఈ విస్ఫోటనాల చట్టం 1884 ఏం చెప్తా ఉంది అంటే, ఇటువంటి విస్ఫోటన పదార్థాలు తయారు చేసేటప్పుడు కానీ,
వాటిని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేటప్పుడు కానీ వాటిని వాడేటప్పుడు కానీ సరైన సేఫ్టీ మెజర్స్ ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి మనకు ఈ ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ 1884 మనకు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకొక గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏమున్నాయి అంటే కెమికల్ యాక్సిడెంట్స్ రూల్స్ 1996. కెమికల్ యాక్సిడెంట్స్కి సంబంధించిన రూల్స్ 1996లో ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. మరి ఇటువంటి డిజాస్టర్స్, ఇటువంటి దుర్ఘటనలు దుర్ఘటనలు జరగడానికి కారణాలు ఏమని చూస్తే మనకు ముఖ్యమైన కారణాలు వచ్చేసి ఎప్పుడైనా కానీ మల్టీఫోల్డ్ అని చెప్పవచ్చు, అంటే బహుళ కారణాలు అని చెప్పవచ్చు. ఒకటి పూర్ ఇన్స్పెక్షన్ రేట్ అంటే భారతదేశంలో గవర్నమెంట్ నివేదికల ప్రకారము భారతదేశంలో ఉన్న ఫ్యాక్టరీస్ని ఇన్స్పెక్ట్ చేసే పర్సెంటేజ్ ఎంత ఉందంటే కేవలం 14.65%. భారతదేశంలో ఓవరాల్గా ఉన్న ఫ్యాక్టరీలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి వాటిలో సేఫ్టీ మెజర్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునే రేట్ కేవలం 14.65% ఉంది. అలానే ఇటువంటి ఇండస్ట్రియల్ ప్లాంట్స్ని సేఫ్ ఏరియాల్లో లొకేట్ చేయడం లేదు. జనావాసాలు ఉండే ప్రాంతాల్లో ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేయడం వల్ల ఇటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు మహారాష్ట్రలో మొన్న మే 2024లో జరిగిన డాంబివిలి కెమికల్ రియాక్టర్ బ్లాస్ట్ ఇన్సిడెంట్లో మహారాష్ట్ర ప్రభుత్వము ఆ డాంబివిలి అనే ప్రాంతంలో ఉన్న దాదాపు 156 కెమికల్ ఫ్యాక్టరీలని సేఫ్ ప్రాంతాలకు తరలించడంలో విఫలమైందని చెప్పేసి కోర్టు ఆక్షేపించింది. మరి అలానే పూర్ ఇన్స్పెక్షన్ రేటు, జ్యుడిషియల్ యాక్టివిజం అనేది మనకు ఇటువంటి ఆర్డర్స్ జారీ చేస్తుంది కానీ ప్రభుత్వం పరంగా ప్రభుత్వ క్రియాశీలత లేదని చెప్పవచ్చు. అంటే ఎంతసేపు ఉన్న కోర్టులు మొట్టికాయలు వేసిన తర్వాత ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి కానీ ప్రభుత్వాలు ముందస్తుగానే యాక్టివ్గా పనిచేయటం లేదని చెప్పవచ్చు. ఉదాహరణకు మనము భోపాల్ గ్యాస్ ట్రాజడీలో చూస్తే కూడా దాదాపు 40 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా ఆ యొక్క వ్యర్థాలు ఇంకా అక్కడే ఉన్నాయి. ఆ వ్యర్థాలను తొలగించడంలో జరిగిన జాప్యం చూస్తే మన యొక్క ప్రభుత్వాలు వీటి పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది. మరి జ్యుడిషియల్ యాక్టివిజం అనేది జ్యుడిషియల్ యాక్టివిజం కాదు మనకు అవసరము, గవర్నమెంటల్ యాక్టివిజం అవసరం. జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ క్రియాశీలత. మరి న్యాయ క్రియాశీలత వల్ల పర్యావరణానికి సంబంధించిన ఏమైనా ఇనిషియేటివ్స్ ప్రభుత్వాలు తీసుకున్నాయా అంటే మనకు 2016 ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్కి ఆమోదం తెలపడం జరిగింది. 2016లో ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ సుప్రీంకోర్టు ఏం ఆమోదం తెలిపింది అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే గ్రేడెడ్ ప్రతిస్పందన కార్యాచరణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ దేని గురించి చెప్తుందంటే ఢిల్లీ మరియు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉన్న వాతావరణ కాలుష్యాన్ని, గాలి కాలుష్యాన్ని నివారించడానికి ఈ యొక్క ఇనిషియేటివ్కి సుప్రీంకోర్టు ఆదేశాల మేర ఆమోదం తెలపడం జరిగింది. సో మనం చూస్తే పర్యావరణానికి సంబంధించిన ఇనిషియేటివ్స్ తీసుకురావాలన్నా కూడా జ్యుడిషియరీ ఆదేశాలు జారీ చేస్తే కానీ మనకు జరగటం లేదని చెప్పవచ్చు. సో మనం ఇటువంటి వాటిని నివారించాలి అంటే భవిష్యత్తులో ప్రభుత్వ క్రియాశీలత మనకు తప్పనిసరి. ప్రభుత్వ క్రియాశీలత
మనకి ప్రతిదానికి పర్యావరణ సమస్యలకు సంబంధించిన కేసెస్ కూడా మనకు ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, సుప్రీంకోర్టు ఇటువంటి వాటికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే జ్యుడిషియల్ పెండెన్సీ కేసులు అంత త్వరగా పరిష్కారం కూడా కావు అని చెప్పవచ్చు. సో మనకి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ ఏం చెప్తుంది? ఢిల్లీ మరియు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి కాలుష్యాన్ని తగ్గించడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో మనం వే ఫార్వర్డ్ ఏం చెప్పవచ్చు అంటే ఇటువంటి దుర్ఘటనలు, భోపాల్ గ్యాస్ తరహా దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకూడదంటే ప్రభుత్వాలు సుప్రీంకోర్టు చెప్పినట్టు రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21లో భాగంగా వర్కర్స్కి సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పవచ్చు. సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ. మనము ఈ టాపిక్లో భాగంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భోపాల్ గ్యాస్ ట్రాజడీలో వెలువడిన విషవాయువు, అలానే భారతదేశంలో జరిగిన ఇతరత్ర ఇండస్ట్రియల్ కెమికల్ డిజాస్టర్స్, వాటి నుంచి వెలువడిన విషవాయువుల గురించి తెలుసుకున్నాం. అలానే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మనము ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మనము తుగ్లకాబాద్ గ్యాస్ లీక్ 2017లో ఢిల్లీలో వెలువడిన గ్యాస్ లీక్లో భాగంగా ఆ గ్యాస్ ఏం లీక్ అయిందో పేరు తెలిస్తే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం తుగ్లకాబాద్ కేసులో, ఆ గ్యాస్ పేరును కామెంట్ సెక్షన్లో తెలుపగలరు.